హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిల్పారెడ్డి. ఈరోజు వీడియోలో మీకు ఎగ్ కర్రీ చేసి చూపించబోతున్నాను. ఈ కోడి గుడ్డు పులుసుని ఒక్కసారి ట్రై చేయండి. రైస్లోకైనా, చపాతీలోకైనా, పుల్కా పరాటాలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను వీడియో చేయాలి అనుకోలేదు, కానీ మీకోసం వీడియో చేసి చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి స్లైసెస్లా, అలాగే 2-3 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసి కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. కారం మీరు తినేదాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి ఎక్కువైంది అనుకుంటారేమో. ఇక్కడ నేను మసాలాని గ్రైండ్ చేసి చూపిస్తున్నాను. ఇందులో ఒక 5-6 పెద్ద వెల్లుల్లి, అలాగే 1/2 ఇంచి అంటే కొంచెం అల్లం ఫ్రెష్గా తీసుకోవాలి. అలాగే ధనియాల పొడి, కారం మీ టేస్ట్కి తగినంత తీసుకోండి. ఒక 5-6 జీడిపప్పు, అలాగే 5-6 లేదా 10 బాదం పప్పు. జీడిపప్పు, బాదం పప్పు నేను 1 గంట నానబెట్టి ఈ మసాలాలో వేసానండి. అలాగే చెక్క, లవంగం, అలాగే ఇలాచీ కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నాను. అలాగే కొంచెం ఉల్లిపాయను కూడా వేసి ఈ మసాలాని గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఒక కోడిగుడ్లు 6 తీసుకున్నానండి. కొంచెం ఉప్పు వేసి వేడి నీళ్ళల్లో మనం ఉడికించి తీసుకోవాలి. అప్పుడు మనం ఉప్పు వేసి ఉడికించడం వల్ల కోడిగుడ్డు పగిలిపోకుండా చక్కగా వస్తుంది. ఇలా ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లకి 4 వైపులా 4 ఘాట్లు పెట్టి కోడిగుడ్లని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా మగ్గింది కదా ఉల్లిపాయ, అలా కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత 2 లేదా 3 టమాటాలని సన్నగా కట్ చేసుకుని వేసుకొని ఒకసారి వేయించండి. నేను మసాలాలో కూడా కొంచెం సాల్ట్ వేసేసానండి. అందుకే కొంచెం ఉప్పు, పసుపు వేసి మళ్ళీ ఒకసారి వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, టమాటా సాఫ్ట్గా మగ్గిపోయింది కదా. అలా మగ్గినప్పుడు మాత్రమే మనం ముందుగా నూరి పెట్టుకున్న మసాలాని కూడా వేసుకోవాలి. టమాటో ఎంత సాఫ్ట్గా మగ్గితే ఈ కోడిగుడ్డు పులుసు కూడా అంతే టేస్ట్ బాగుంటుందండి. మనం మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు వేసి ఆ మసాలా నీళ్ళు కూడా కొద్దిగా వేసి ఒక 2-3 నిమిషాలు హై ఫ్లేమ్లో మసాలాని వేయించుకొని తర్వాత మిగిలిన వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనకు గ్రేవీ ఎంత కావాలో చూసుకుని వాటర్ని యాడ్ చేసి మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోండి. చక్కగా ఉడికిపోతుంది. చూడండి, జీడిపప్పు, బాదం పప్పు వేయడం వల్ల ఈ గ్రేవీ అంటే పులుసు కొంచెం చిక్కగా అనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, చూడ్డానికి బాగుంటుంది, అలాగే గ్రేవీ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒక 2-3 నిమిషాలు ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఉడికించుకొని ఇక్కడ నేను ఉడికించి ఘాట్లు పెట్టుకున్న కోడిగుడ్లని ఇందులో వేసుకోవాలి. మీరు ముందుగానే కొంచెం ఆయిల్ వేసి ఉప్పు, పసుపు, కొంచెం కారం వేసి కోడిగుడ్లని ఆయిల్లో ఫ్రై చేసి పక్కకు తీసిన తర్వాత ఆనియన్స్, అలాగే టమాటాలు, పచ్చిమిరపకాయలు వేయించి మసాలానంతా ఉడికించైనా చేసుకోవచ్చు. అలా చేసుకున్న టేస్ట్ బాగుంటుంది. కానీ నాకైతే కోడిగుడ్డు పులుసు ఇలా చేసుకుంటేనే ఇష్టం అండి. మళ్ళీ ఒక 5-6 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ గుడ్లని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా. అప్పుడు కోడిగుడ్డులోకి మనం ఘాట్లు పెట్టడం వల్ల మసాలా అంతా చేరి టేస్ట్ అనేది కూడా గుడ్డు కూడా మనం తినేటప్పుడు రుచిగా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇప్పుడు ఈ కోడిగుడ్డు పులుసు లేదా మనం మసాలా వేసాం కాబట్టి ఎగ్ కర్రీ అయినా సరే ఇది చపాతీలోకైనా, రైస్లోకైనా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. సంగట్లోకైనా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు ట్రై చేసి ఆ టేస్ట్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇలా బాదం, జీడిపప్పు, అలాగే కోడిగుడ్డు మన హెల్త్కి చాలా చాలా మంచిది కాబట్టి మీరు ట్రై చేయండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కుకింగ్ విత్ శిల్పారెడ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.